అందరికీ స్వాగతం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కింద ఉన్న ప్రజలందరికీ నమస్కారం అండి. సో ముందుగా నేను ఫస్ట్ గుంటూరుకు వచ్చింది 12 ప్రాణికి 12 సూత్రాలు ఉన్న పిక్చర్కి ఫస్ట్ నేను గుంటూరుకు వచ్చాను. అప్పుడు ఫస్ట్ టైం నేను విజయశాంతి గారితో యాక్ట్ చేశాను. ఇక్కడ 2 షెడ్యూల్ జరిగింది. ఆ టైంలో నాకు రంగారావు గారు నాకు పరిచయం అయ్యారు. దాని తర్వాత బై ఫోన్, అప్పట్లో ఇన్ని సౌకర్యాలు లేవు. సో ఫోన్ కాంటాక్ట్లో ఉండి నేను ఫస్ట్ ఫంక్షన్ రాజేష్ ఖన్నా అభిమాని. ఇప్పుడు చెప్పట్లేదు, ఆయన రాజేష్ ఖన్నా పాటలన్నీ పాడేవారు. సో రాజేష్ ఖన్నా నైట్ అని చెప్పి నన్ను పిలిచారు, నేను వచ్చాను. సో అక్కడి నుంచి ఆయన అన్ని ఫంక్షన్స్కి సోహన్ బాబు అవార్డు అదే పిలిచారు. నేను అన్నిటికీ రాలేకపోయాను. బట్ ఆయనలో నాకు మంచితనం ఏంటంటే అవార్డు ఇక్కడే అడిగాను, హైదరాబాద్లో చేసుకోవచ్చు అంటే, లేదండి నేను గుంటూరులోనే చేయాలి, నేను గుంటూరు మనిషి, నేను గుంటూరులోనే చేయాలని చెప్పి చాలా పట్టుదలతో గుంటూరులోనే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పాపం గుంటూరులోనే ఆర్గనైజ్ చేసి కింద మీద కూడా పంజాగా సమీర్ కూడా చెప్పారు, ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టం, అప్పట్లో చాలా కష్టం. ఇప్పుడైనా కొంచెం పర్వాలేదు. ఆయన ఇక్కడ ఏంటంటే కొన్ని కళాకారులకి, కొన్ని రాజకీయ నాయకులకి, అలాగే ఇలాంటి యాక్టర్స్ని కూడా తీసుకురావడం అంటే కూడా చాలా కష్టం. ఇప్పుడైతే ఫ్లైట్ సర్వీసెస్ ఉన్నాయి, అవన్నీ ఓకే. అప్పట్లో ఓన్లీ ట్రైనే. ఆ ట్రైన్లో రిక్వెస్ట్ చేసి అన్ని పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొచ్చేసారు. అండ్ ఇందాక ఆయన చెప్పారు, కమల్ హాసన్ గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ చేశారంటే చాలా గొప్ప విషయం. ఆయన సామాన్యంగా రాడు, అలాంటి మనిషిని తీసుకొచ్చారంటే చాలా గ్రేట్ అండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 years అనేది మీరు కాన్కర్ చేశారంటే నిజంగా చాలా గ్రేట్. అది అందరూ చేయలేరు అట్లా, అంటే చేయవచ్చు కానీ క్వాలిటీతో ఉంటున్న ఫంక్షన్స్ని వాళ్ళు చేయలేరు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు చేసిన ఒక్కొక్క ఫంక్షన్ అన్నీ నాకు న్యూస్ అయితే నాకు ఎప్పుడు వస్తుంటుంది. సో ఒక్కొక్క ఫంక్షన్ అన్నీ డిఫరెంట్గా మీరు చేశారు. అండ్ వెరైటీ పర్సన్స్ కూడా మీరు అవార్డు ఇచ్చారు. అండ్ ఈసారి ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడాలంటే కాటగడ ప్రసాద్ గారు. సో నాకు కాటగడ ప్రసాద్ గారు నాకు 86లో నాకు పరిచయం అవ్వడం. సో ఇప్పుడు పరిచయం చేసిన వ్యక్తి లేరు, డైరెక్టర్ బిఎల్వి ప్రసాద్ అని చెప్పి ఉండేవారు, ఆయన తీసుకొచ్చారు. బట్ కాటగడ ప్రసాద్ గారు ఆల్రెడీ నా పిక్చర్ ఆయన డిస్ట్రిబ్యూటర్గా చేశారు, ఎగ్జిబిటర్గా చేశారు, అవన్నీ చేశారు. నిర్మాతగా తీసుకొచ్చేసి నేను ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, నాకు బిజినెస్ లేనప్పుడు నేను పిక్చర్ చేస్తున్నారని చెప్పారు. వద్దు సార్, ఎందుకు సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి, కొంచెం సెట్ అయిన తర్వాత చేద్దామంటే, లేదండి నేను చేస్తున్నానండి, మీరు కథ వినండి అని చెప్పి నాకు స్టోరీ చెప్పారు. చాలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు కూడా నేను చేసుకుంటాను, మీకు ఎందుకు, మీరు రండి అని చెప్పారు. సో నేను ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత ఆయనలో నేను చూసిన ఒక క్వాలిటీస్ని నేను కూడా తర్వాత అడాప్ట్ చేసుకున్నాను. అదేంటంటే, అందుకే ఆయన కాటగడ ప్రసాద్, ఆయన పేరైనా నేను కాటగడ ప్రసాద్ అని చెప్తాను. ఎందుకంటే డైరింగ్నెస్, డాషింగ్నెస్, డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్ ఆయనలో ఉండబట్టే అన్ని సినిమాలు ఆయన చేయగలిగారు. అందరికీ ఆయన వచ్చి ఒక ఎగ్జాంపుల్గా ఆయన ప్రూవ్ చేశారు. అంటే షూటింగ్ దగ్గర డే అండ్ నైట్. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉందండి. అప్పట్లో ఉదయం 7 o'clockకి షూటింగ్ జరగకపోతే అంతే, ఇంక 7 o'clockకి షూటింగ్ జరగాలి. రాత్రి ఎన్ని గంటలు ప్యాకప్ అవుతుంది ఎవరు అడగకూడదు. మేము 7 to 2 వరకు చేసాం. ఇంటికి వెళ్ళిపోయి పడుకొని మళ్ళీ మార్నింగ్ 6:30, 6:45 వచ్చి చేసాం. అలా నా సినిమాలన్నీ 45 daysలోనే ఫినిష్ చేశారు, కొన్ని 40 daysలో చేశారు. విజయన్ మాస్టర్, ఫైట్ మాస్టర్ విజయన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అంటే అప్పట్లో విజయన్ మాస్టర్ అంటే చాలా గొప్ప మాస్టర్, చాలా కష్టం ఆయనతో వర్క్ చేయడం. అలాగే బెస్ట్ ఆఫ్ డ్యాన్స్ మాస్టర్స్, అలా అంటే ప్రాజెక్ట్ని ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా చేశారు. సరే, ఇవన్నీ అయిన తర్వాత సినిమాని అమ్మాలి, మరి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అక్కడ వచ్చింది ఆయనకి పోటీ. కొన్ని పెద్ద సినిమాలు ఉన్నప్పుడు నేను చెప్పాను, వద్దు ప్రసాద్ గారు, మనం కొంచెం వెనక్కి వెళ్దాం, చేద్దామండి. నథింగ్, నేను వెళ్తున్నాను, నేను రిలీజ్ చేస్తున్నాను, డూ ఆర్ డై అన్నారు. నేను మనసులో అనుకున్నాను, మీరు డూ ఆర్ డై అని నేనెందుకు డై అవ్వాలండి అని చెప్పి అనుకున్నాను. ఇలా చేశారు, హిట్ ఇచ్చారండి. బందిపోటు, ఉగ్రనేతుడు, పల్నాటి రుద్రయ్య, పెద్దింటలుడు, వరుసగా టకా హిట్స్ ఇచ్చారు. అలాగే ప్యారలల్గా మన హీరో నరేష్ గారితో చేశారు, అండ్ వేరే సినిమాలు చేశారు. అక్కడ మెయిన్గా ఒక పెద్ద అసెట్ ఇప్పుడు లేరు, రైటర్ ఓంకార్ గారు అండి. ఓంకార్ గారు బాగా సపోర్ట్ ఇచ్చి ఆయన వండర్ఫుల్ డైలాగ్స్ చేశారు. అండ్ మహీధర్ కెమెరామ్యాన్. అదంతా ఒక టీం లాగా మేము మెల్లిగా, అంటే ఒక ఏదో వర్కర్స్ లాగా ఉండి తర్వాత మేము చాలా క్లోజ్ అయిపోయి, దాని తర్వాత నాకు ఆయనకున్న రిలేషన్షిప్ అంటే ఒక బ్రదర్ లాగా. చెన్నైలో కూడా మా ఫ్యామిలీ వెళ్తే ఆయన ఇంట్లోనే ఉంటారు. ఆయన ఒక బ్రదర్ లాగా నాకు ఫోన్ చేస్తుంటారు, అప్పుడప్పుడు అడుగుతుంటారు. బట్
ఇందాక నజీర్ గారు చెప్పారు ఒక విషయం, సినిమా ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడ చేయాలని. ఖచ్చితంగా జరుగుతుందండి. కానీ దానికి ఏంటంటే ఒక మనిషి కావాలండి, ఒక అనుభవం ఉన్న మనిషి కావాలండి. సో నేను ఈ వేదిక మీద నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరందరూ పార్టీ నాయకులందరూ ఉన్నారండి. కాట్రాడ ప్రసాద్ గారు ఈజ్ అ వెరీ సీనియర్ ఎక్స్పీరియన్స్ పర్సన్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ అండి. ప్లస్ ఈ ఏరియా మొత్తం అన్నీ ఆయనకు తెలుసు అండి. ఏదేది ఎక్కడ ఉంది, ఎలా చేయాలి, ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఫిల్మ్ని ఎట్లా, ప్రొడక్షన్స్ని ఎట్లా డెవలప్ చేయాలి. సో మీరు ఐ రిక్వెస్ట్ యూ అండి టు రికమెండ్ హిజ్ నేమ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. అండ్ డెఫినెట్లీ ఆయన, ఎందుకంటే ఆయనకి ఎంత మంచి పేరంటే తమిళనాడు ఫిలిం చేంబర్ దాంట్లో ఈ వాజ్ ద ప్రెసిడెంట్ అండి. అది ఈజీ కాదు. అది ఇప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ అవ్వడం అది వేరే విషయం. తమిళనాడు అంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ప్లస్ హిందీ కూడా కనెక్ట్ అవుతారు. అక్కడ ప్రెసిడెంట్ అవడం అంటే వాళ్ళు వదలరు వాళ్ళు. అలాంటిది ఆయన్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టారంటే, ఆయన పోస్ట్ అయిన తర్వాత కూడా ఇంకో వేరే రాలా, అయినా ఆయన్ని మీరు కూర్చోండి సార్ తర్వాత చూద్దాం చెప్పి ఆయన ఆఫీస్ నడిపారు. సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి. ఇలాంటి పర్సన్స్ ఏంటంటే ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవ్వాలంటే, ఇక్కడ రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు కావాలండి. నేనేదో నాకు ఆయన రిలేషన్ ఫ్రెండ్ కాదండి. ఆయనకి క్వాలిఫికేషన్ ఉంది, ఏజ్ ఉంది, మెచ్యూరిటీ ఉంది, ఎక్స్పీరియన్స్ అన్నీ ఉందండి. సో దయచేసి మీరు రికమెండ్ చేస్తే ఖచ్చితంగా ఏ విధంగా ఇండస్ట్రీని ఇక్కడ కూడా తీసుకొచ్చి, ఇక్కడ కళాకారులు, వర్కర్స్ ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఉపాధి ఇక్కడ కల్పించిన ఖచ్చితంగా ఆయన చేస్తారు. అండ్ ఈరోజు అందరూ ఇక్కడ ఇంతసేపు కూర్చున్నారు అంటే అది రంగారావు గారి మీద ఉన్న అభిమానం, ఆయన మీద ఉన్న ప్రేమ, గౌరవం. సో అండ్ ఆల్సో ఆల్ ది ఆర్టిస్ట్, గీతా సింగ్, రఘుబాబు గారు అండ్ సింగర్స్ ఎంతోమంది వచ్చారు. సో అందరికీ ధన్యవాదాలండి. వన్స్ అగైన్ రంగారావు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఐ కెనాట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ ఎల్స్ అండి, బికాస్ హీ హెస్ డన్ ద మ్యాక్సిమం అండి. ఈయన దగ్గర నేర్చుకోవాలి ఇంకా ఎట్లా ఏం చేయాలి, ఎలా ఒక ఫంక్షన్స్ని ఏర్పాటు చేయాలని. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ, జై హింద్ అండి.